గత కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఫైనల్గా వాల్తేరు వీరయ్య సినిమా ఆయనకు మంచి విజయం సాధించి పెట్టింది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాని మహా, ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి గారి కెరీర్లోనే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు. వాల్తేరు వీరయ్య కూడా మంచి విజయం సాధించిన కథపరంగా ఆ చిత్రానికి గొప్ప అవార్డులు, రివార్డులు అయితే రాలేదనే చెప్పుకోవాలి. ఇకపోతే ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా మెగా రేంజ్లో సూపర్ హిట్ కొట్టాలని చిరంజీవి గారు తన తదుపరి ప్రాజెక్టుపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బింబిసారా అలాంటి సూపర్ హిట్ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో తన రాబోయే సినిమా విశ్వంబర సినిమా చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి గారు పెద్ద రిస్క్ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్లో భారీ సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ముందర జరుగుతోంది. కాగా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు డూప్ వద్దున్నారట. కానీ స్వయంగా ఈ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా నటి రాధా గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్. ఆయన ప్రస్తుతం ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా దూసుకెళ్తున్నారు. నిజంగా గ్రేట్. నేను ఆయన సినిమాలో ఏ క్యారెక్టర్ చేయడానికైనా రెడీ అంటారట రాధా గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.